సంవత్సరానికి 2 సినిమాలు చేసే చిన్న హీరోలు కూడా వరుసగా ఫ్లాప్లు రావడంతో కాస్త స్లో అయ్యారు. అసలు ఈ ఫ్లాప్లకి బ్రేక్ వేసే సినిమా ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. సంవత్సరానికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేసే విశ్వక్ సేన్ కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్లో కనిపించిన విశ్వక్ ఈసారి పోలీస్ రోల్లో ఒక సినిమాతో పాటు అనుదీప్ డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్గా ఫంకీ సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ రిలీజ్కి రెడీ అవుతున్న ఈ సినిమాతో వరుస ఫ్లాప్లకి చెక్ పెడదామన్న ప్లాన్లో ఉన్నారు విశ్వక్ సేన్. సిద్ధు జొన్నలగడ్డ చిల్లు సినిమాతో యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఆ క్రేజ్ తర్వాత సినిమాలకు పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే వరుసగా తెలుసు కదా జాక్ సినిమాలతో ఫ్లాప్లు అందుకున్నారు. అంతేకాదు అప్పటికే కమిట్ అయిన బ్యాడాస్ తో పాటు మరో సినిమాని కూడా పక్కకు పెట్టేసి మరో కొత్త సినిమాని టేకప్ చేసి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్ని మంచి శకునం లేలాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో పాటు మినీ ప్రేమ కథ లాంటి సంథింగ్ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సంతోష్ శోభన్ కొంత గ్యాప్ తర్వాత కపుల్ ఫ్రెండ్లీ అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. నెక్స్ట్ మంత్ వ్యాలంటైన్స్ డే సీజన్ లో కపుల్ ఫ్రెండ్లీ సినిమాని రిలీజ్ చేస్తూ వరుస ఫ్లాప్లకి బ్రేక్ వేయాలని చూస్తున్నాడు సంతోష్ శోభన్. వీళ్లతో పాటు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నితిన్, రామ్, సుధీర్ బాబు, విజయ్ దేవరకొండ కూడా నెక్స్ట్ హిట్ టార్గెట్ తోనే రిలీజ్ కి రెడీ అవుతున్నారు. మరి ఇలా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు హిట్ ట్రాక్ ఎక్కాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీళ్లలో ఎంతమంది సక్సెస్ అవుతారో వెయిట్ చేసి చూడాల్సిందే.